హలో అన్న హలో అన్న నమస్తే అన్న, వినయ్ సాగరా? అన్న 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 నమస్తే అన్న. నమస్తే నమస్తే. మీరు లైవ్లో ఉన్నారన్నా? అన్న 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 ఏం జరిగిందన్న? నేను సోషల్ మీడియాలో నేను చూసిన తర్వాత నీకు ఫోన్ చేసిన నైట్. అన్న 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 మీరు అంత బాధపడుతున్నారు, అసలు ఏం జరిగింది? ఇన్సిడెంట్ ఏంటి? నన్ను అయితే మా శ్రీరామనవమి రోజు అందరూ మెజారిటీ పీపుల్ అన్న విలేజ్ లా ఆ, మెజారిటీ పీపుల్ అందరూ నన్ను కళ్యాణం చేయాలని ఆదేశించింది అన్న. ఆ, అందరి సమక్షంలో కూర్చొని ఒక ముగ్గురు జంటలు కళ్యాణం మీద కూర్చొని కళ్యాణం చేస్తున్నాం అన్న. ఆ, అక్కడి నుంచే స్టార్ట్ అయిందన్న వివాదం. ఎట్లా ఆ. ఊళ్ళో పెడతారు అని చెప్పేసి ఎవరైతే మెజారిటీ వాళ్ళు ఎవరైతే నాకు చేయాలి సర్పంచ్ ప్రథమ పౌరుడు ఆయన చేయాలని చెప్పని ఎవరైతే అన్నారు. ఆ, దీనిలో ఇంకో కీలకం ఏంటంటే అన్న 2016 ఎవరైతే రాస్తారో వాళ్ళు కళ్యాణం మీద కూర్చోవాలి అని చెప్పి వాళ్ళే ఆలయానికి సంబంధించిన కొంతమంది అది చేసిరన్న. ఆ, చేస్తే అందులో ఒక ముగ్గురు 5,100 పదార్లు ఇచ్చారన్న. అందులో నేను ఒక్కడినన్న ఆ. ఇచ్చింది. ఓకే. అయితే 5,100 పదార్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే చేయాలి అని చెప్పి నిర్ణయించారు అన్న. ఉమ్, నేనైతే కళ్యాణం మీద కూర్చున్నాం. ఈ క్రమంలోనే అక్కడ నుంచి కింది నుంచి ఆటోమేటిక్ గా వీళ్ళకి ఎవరైతే నాకు ప్రపోజ్ చేసిరో వాళ్ళని కింది నుంచి తిడతానే ఉన్నారు. ఆ, ఓకే. ఎందుకు ఇట్లా ఇట్లా ఎట్లా ఎందుకు ఎట్లా ఊకుండా పెడతారు